నమస్తే అండి. మరొక మంచి నర్సరీ మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇక్కడ 300కు పైగా మొక్కలున్నాయి అంటే అసలు ఏమున్నాయి? ఎలాంటి మొక్కలున్నాయి? ఇవన్నీ కూడా నర్సరీ ఓనర్ గారు ఉన్నారండి. వారితో మనం తెలుసుకుందాం. అలానే ప్రైజెస్, ఈ లొకేషన్ ఎక్కడుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు కూడా నాతో పాటు చూడండి. మనతో పాటు నర్సరీ ఓనర్ ఉన్నారండి. వారికి ఒకసారి మనం వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ నర్సరీ ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి? అలానే ఫస్ట్ మీ పేరు చెప్పండి మా నా వ్యూవర్స్. పేరు రాజు మేడం. రాజు గారు. ఓనర్ నేను కాదు, మా బావ మురళి గారు ఓనర్. ఓకే. నేను ఇక్కడ మాకు చూసుకుంటా వస్తారు. మాకు ఎవరున్నా పర్లేదండి. మా ఫ్యామిలీ మెంబర్స్కి మొక్కలు కావాలి. వాటి ప్రైజెస్ అలానే మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అవి మనం చెప్దాము. ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 20 years నుంచి ఉంది మేడం. 20 years నుంచి ఉందా? ఆ. 20 years నుంచి ఉంది కానీ మనం ఇన్ని నర్సరీలు చేసామండి. ఇది మాత్రం మనకు తెలియలేదు. ఇప్పుడు మన ఫాలోవర్ ఒకటి చెప్తే వచ్చేసాను నేను. సార్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? స్టార్టింగ్ ప్రైస్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 20 రూపీస్ మొక్క మా వ్యూవర్స్ కోసం ఒకసారి తీసి చూపించండి. దయాంతస్ అండి, సమ్మర్లో కూడా వస్తున్నాయి. జనరల్గా ఇది సీజనల్ ప్లాంట్. ఇది 20 రూపీసా అండి? ఓకే. నెక్స్ట్ ఈ బార్డర్ ప్లాంట్స్ ఎంత ఉంది? ఒకటి ఇవి కూడా అంతే మేడం, 20 రూపీస్. అవి కూడా 20 రూపీస్ అంట అండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి ఇవి తీసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత మొక్క ఏం చూపిస్తున్నారు సార్ రాజు గారు? మొక్కలకే రారాజు అండి. అదే మన రోజ్ ప్లాంట్. చూడండి ఎంత కలెక్షన్ ఉందో. ఈ రోజెస్ చూడండి. ఇవి కాశ్మీర్ రోజ్ కదా సార్? ఎంత పడుతుంది ఇది? 50 రూపీస్. 50 రూపీస్. ప్యాకెట్ సైజ్ ఏముంది? బ్యాక్ సైజ్ ఇది 9/11. 9/11 అండి. సమ్మర్లో కూడా ఇంత ఫ్లవర్ ఉంది చూడండి. జనరల్గా నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. మరి మీకు తెలిస్తే చెప్పండి మా వ్యూవర్స్కి. రోజెస్ ఇంటికి తీసుకొచ్చాక చనిపోతున్నాయి. మీ ఇక్కడ నర్సరీలో సీక్రెట్ ఏంటి? స్ప్రే చేయాలి మేడం. 3 రకాల మందులు స్ప్రే చేయాల్సి ఏమేమి చేయాలండి? ఫంగిసైడ్ ఒకటి, ఇన్సెక్టిసైడ్ ఒకటి, ప్లాంట్ బూస్టర్ ఒకటి. ప్లాంట్ కంపల్సరీగా ఎట్లా ఇవి ఎలా మనం చేయాల్సి వస్తుంది? రోజుకి అయితే కంపల్సరీ చేయాల్సిందే. డైలీ చేయాలా? లేదు, వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఒకసారి ఎప్పుడైతే మనకి పువ్వు సైజును మొక్క కొంచెం హెల్తీగా లేకుండా ఆకుమచ్చ ముడత అట్లా స్టార్ట్ అవుతున్నాయో ఇట్లా 2 సార్లు కొడితే మనకి సెట్ అయిపోతుంది ప్లాంట్. మళ్ళీ ఎప్పుడన్నా చిన్నగా మనకి తెలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ ఒక 2 సార్లు కొట్టామని మళ్ళీ సెట్ అయిపోతుంది. ఎక్కడ ఏ నర్సరీలో తీసుకున్నా కూడా ఖచ్చితంగా మనం మొక్కకి కెమికల్ ఇవ్వాలా? ఆర్గానిక్ కూడా ఇవ్వచ్చు? ఆర్గానిక్ లో కొంచెం కష్టం. రోజెస్ తట్టుకోవంట అండి. అంటే తట్టుకోవంటే మీన్స్ మనకి ఆర్గానిక్ స్ప్రే చేస్తే తొందరగా రిజల్ట్ ఉండదు. అదే కెమికల్ అయితే మాత్రం తొందరగా రిజల్ట్ ఉంటుంది. అదైనా చేయొచ్చు, రెగ్యులర్ జీవామృతం రెగ్యులర్ గా స్ప్రే చేసినా కానీ ఏం కాదు, బాగానే వస్తుంది. దీనికి మీరు డిఐపి కానివ్వండి, ఎంపీకే కానివ్వండి ఇవి ఇస్తూ ఉంటారా? కంపల్సరీ. పువ్వు సైజ్ తగ్గిందంటే అవి ఇస్తేనే వస్తుంది. ఏమో నర్సరీ వాళ్ళు ఇవ్వరు అనేసి అంటున్నారు. అట్లా ఏమైనా ఉందా అండి? సైజు రావాలంటే కంపల్సరీ ఖచ్చితంగా ఇవ్వాలి. రోజెస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? రోజెస్ లో వెరైటీస్ బాగానే ఉన్నాయి. అన్ని రకాల కలర్లు ఉన్నాయి. అన్ని ఇంగ్లీష్ రోజ్, సెంట్ రోజ్, తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి. అది రోజ్ కి ముళ్ళు లేకుండా వస్తున్నాయి. అవి మన దగ్గర ఉందా? రోజ్ ప్లాంట్ లేవు. నేను చాలా నర్సరీలలో అడుగుతున్నానండి. ముళ్ళు లేనివి రోజ్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్ రోజ్ లో దాదాపుగా అన్ని కలర్స్ ఉన్నాయి. నాటు గులాబీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి? నాటు గులాబీ 3 కలర్స్ ఉన్నాయి. వైట్, బేబీ పింక్, 3 కలర్స్ అండి. అవి కూడా ప్రైస్ అంతేనా? 50 రూపీస్? 40 రూపీస్. అవి 40. ఇంగ్లీష్ రోజెస్ అయితే 50. ఇప్పుడు మన కాశ్మీర్ గులాబీ అయినా ఇంగ్లీష్ రోజ్ అయినా కూడా 50 రూపీస్. ఓకే. ఇవి ఫిక్స్డ్ అండి ప్రైజెస్? ఇంకేమైనా తగ్గిస్తారు ఎవరైనా? సేమ్ ప్రైస్. రోజ్ అయితే అదే ప్రైస్ అంట అండి. ప్రైజెస్ అయితే ఏం డిఫరెన్స్ రావంట. మేబీ మీరు వేరే మొక్కలు కూడా ఎక్కువగా బటన్ రోజెస్ కూడా ఉన్నాయండి. నాకు కామెంట్ చేశారు ఎక్కడ తీసుకున్నారు మేడం అనేసి. నేను ఎక్కడ తీసుకున్నా కూడా బటన్ రోజెస్ సేమ్ ఉంటాయండి. ఇక్కడ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి చాలా మందికి ఇష్టమైన ప్లాంట్ అండి. అదే మన లోటస్. లోటస్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒకసారి? ఇది వాటర్ లిల్లీ. లోటస్ అంటే ఇట్లా వాటర్ స్టాగ్నెంట్ ఉంది కదా, దాని మీద ఆగదు. ఇక్కడ చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. వాటర్ లిల్లీ అయితే ఇలా వాటర్ పోస్తే అది అక్కడే ఆగిపోతుంది. బట్ లోటస్కి ఆగదండి. చూడండి, మీకు చాలాసార్లు చూపించాలని అనుకుంటాను కానీ ఎక్కడ మనకి అంత ప్లేస్ ఉండదు, అలానే లైటింగ్ కూడా ఉండదు. సో ఇప్పుడు చూడండి వెళ్ళిపోయింది. ఇక్కడ అలా ఉండదు, ఇది ఆగిపోద్ది అలానే వాటర్. చూసారా దీనికి డిఫరెన్స్? ఇది లోటస్లో ఎన్ని కలర్స్ ఉన్నాయండి? లోటస్లో మన దగ్గర ఇప్పుడు 3 కలర్స్ ఉన్నాయి. వాటర్ లిల్లీలో 5 కలర్స్ దాకా ఉన్నాయి. 5 కలర్స్. ఇది ఎలా అండి? మీరు లోపల చిన్న పాట్ ఉంటుందా? ఎట్లా ఇస్తారు? మామూలుగా చిన్న పాటలో ఇవి సేల్కి వచ్చి. అవి సేల్కి ఎన్ని ఇంచెస్ పాట్ ఉంటుందండి? 6 ఇంచెస్. కొంతమంది 8 ఇంచెస్ 10 ఇంచెస్ పెడతారు కదా, అవి కూడా ఉన్నాయి. ఆ సైజు కూడా ఉంది. 8 ఇంచ్ కూడా ఉంది. వాటర్ లిలీస్ ప్రైస్ ఎంత ఉందండి?
ఈ 200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ లిల్లీస్ వచ్చి 200 అన్నారు. లోటస్ అయితే ఎంత పడుతుందండి ప్రైస్? లోటస్ రెగ్యులర్ వెరైటీ అయితే 350 మేడం. ఓకే. దాంట్లో బౌల్ వెరైటీ ఉన్నాయి, అవి అయితే 600 రూపీస్ పడతాయి. అది ఎలా ఉంటుందండి, అది కూడా చూద్దాం మనం వెళ్ళి. వాటర్ లిల్లీలో కలర్స్ చాలా ఉన్నాయండి. ఎల్లో, వైట్, పర్పుల్, బ్రింజల్, ఇది ఒక వైట్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగున్నాయి. ఇవి ఏంటండి? ఇవి గన్నేరు. అక్కడ వైట్ కలర్ పువ్వు కనపడా, అది డే టు మారా అని చెప్పేసి ఒకరోజు పింక్ ఉంటుంది, ఒకరోజు వైట్ అవుతుంది, కలర్ మారుతుంది. 3 రోజులు 3 కలర్లు అవుతాయి. వైట్, పింక్, ఇంక కలర్ ఏమొస్తుందండి? వైలెట్. అది ఎంత పడుతుందండి మొక్క? అది 500. పాట్ సైజ్ ఏమైనా ఉందా సార్? అది 10 ఇంచ్ పాట్లో ఉంది. 10 ఇంచ్ పాట్లో ఉందంట అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గన్నేరు మొక్కలు అండి. లెమన్ గ్రాస్ కూడా ఉంది. లెమన్ గ్రాస్ ఎంత పడుతుందండి? 40 రూపీస్. 40 రూపీస్. ఇది ఇన్సులిన్. మళ్ళీ ఇన్సులిన్ మొక్క అండి. ఇదేం మొక్క? అది మారేడు, మేడి చెట్టు. మేడి చెట్టు అంటండి. మేడి మొక్క, చెట్టు అనొద్దేమో, మేడి మొక్క అది. నెక్స్ట్ వచ్చేసి గోరెంటాకు కూడా ఉందండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. గిన్నె మాలతి కూడా ఉన్నాయండి, చూడండి పైకి ఎక్కిస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇది రణపాల మొక్క. చామంతులు ఇంకా ఉంచారు. మల్లె మొక్కలు ఎలా ఉన్నాయండి? సీజన్ కదా. 50 రూపీస్. 50 రూపీస్. అది స్టార్ మల్లె కదా? డబల్ మల్లె, స్టార్ మల్లె దాన్నే అంటారు. ఇంకోటి ఏంటంటే ఇది బారామాసి అని ఒకటి వస్తుంది కదా మల్లెలో, అవి ఉన్నాయా? లేవా? బారామాసి ఉంటే బాగుండేది, నేను తీసుకెళ్లేదాన్ని. నెక్స్ట్ ఇవి బార్డర్ ప్లాంట్స్. మళ్ళీ లాస్ట్లో ప్యాషన్ ఫ్రూట్ ఉంది, దాని ముందలేమో రాధా మనోహర్ ముద్ద. ప్యాషన్ ఫ్రూట్ ఉందా అండి దానికి? ఫ్రూటింగ్ లేదు. ఇదేమో ప్యాషన్ ఫ్రూట్, ఇదేమో గార్లిక్ వైన్, ఇదేమో రాధా మనోహర్ ముద్ద ఫ్లవర్. మళ్ళీ ఓకే, రాధా మనోహర్లో ముద్ద కూడా ఉందా? ఇది ఫ్యాషన్ ఎంత పడుతుందండి? ఇది ప్రైస్ 120. పాట్లోనే ఉందా అది? కవరా? ఓకే, ఇది కవర్లో ఉంది. ఇది రాధా మనోహర్ అండి, ముద్ద ఫ్లవర్ 60 రూపీస్. ఇదేదో అన్నారు మీరు? గార్లిక్ వైన్. స్మెల్ ఉంటుందా అండి? తెంచొచ్చా? సేమ్ గార్లిక్ తెంచొచ్చా? ఫ్లవర్ వస్తుంది చూడండి, ఆకు వస్తుందో లేదో. నాకు వస్తుంది, స్మెల్ వస్తుందండి గార్లిక్ది. మన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఆ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా రాధా మనోహరమేనా? ఇది కూడా అదే. ఇదేమో క్యాట్స్ క్లా. దీనికి ఫ్లవర్స్ వస్తాయా? ఎల్లో బంచెస్ వస్తాయి. ఓహోహో, ఎల్లో కలర్ వచ్చేసి లోపల బ్లాక్ కలర్ వస్తాయి కదండి? లేదు, ఓన్లీ ఎల్లోనే వస్తాయి. ఓకే, ఇది ఎంత పడుతుందండి? అది 60 రూపీస్. 60 రూపీస్. ఇది తంబర్జియా వైట్. ఓ, పేర్లే వింతగా ఉన్నాయి. దానికి కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఇది చూడండి, ఫ్లవర్ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఫ్లవర్ వైట్ వస్తుంది, వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది అంట అండి. ఇవి వచ్చేసి ఇవేం మొక్కలండి? ఇది బిగోనియా స్టార్. ఇదేనా ఇప్పుడు మీరు అన్నది పేరు? ఇది చూడండి, పేరు ఏదో అన్నారు. తంబర్జియా అంట అండి. పేరు చూడండి ఎంత వింతగా ఉందో. మీరు ఎప్పుడైనా వింటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అవి వచ్చేసి మనకి శంకుపూలలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి? 3 కలర్స్. 3 కలర్, పింక్, వైట్, వైలెట్. ఓ, 3 కలర్స్. ముద్దగా ఉన్నాయండి దాంట్లో? ముద్దవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంత పడుతుంది? అది 40 రూపీస్. ముద్ద వేదండి? సేమ్ ప్రైస్. వెనకాల ఉందేమో జపానీస్ హనీ సైకిల్. బాగుందండి, పేర్లే చాలా వింతగా ఉన్నాయి. దానికి ఫ్లవరింగ్ వస్తుందా? వస్తాయి, క్రీమ్ కలర్ వస్తుంది, సెంటెడ్. అది సెంటెడ్. ఓకే, క్రీపర్ కంప్లీట్గా. ఓకే, ఇవండి బ్రహ్మకమలం. డేనా నైట్ అండి? నైట్ బ్లూమింగ్. వైటా? వైట్. ఓకే, ఇదేంటి? త్రిబిల్వం. ఇంకా మహాబిల్వం. ఇది ఏకబిల్వం. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఇది త్రిబిల్వం అంటున్నారు, 3 ఆకులు సపరేట్ కనపడతాయి. కానీ ఇవి చిన్న ఆకులు ఉన్నప్పుడు తెలియట్లేదు, చిన్న మొక్కలు అనేసి తెలుసు. దానికి కూడా వచ్చింది కదా, చాలా మంది తెలియట్లేదు అంటున్నారు. చిన్న వాటికి కూడా వస్తున్నాయండి, డౌట్ ఏం లేదు. ఇవి ఎంత పడుతున్నాయండి? 80 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్. ఈ సైజ్ అయితే 80, ఈ సైజ్ 100. అంటే ప్యాకెట్ సైజ్ ఏమైనా డిఫరెంట్? ప్యాకెట్ సైజ్ కూడా డిఫరెన్స్ వస్తుంది, మొక్క సైజ్ కూడా డిఫరెంట్. ఇది అండి చంబేలి కదా? ఓకే, చంబేలి ఎంత పడుతుంది సార్? 50 రూపీస్. 50 రూపీస్. ఇప్పుడు అది మహాబిల్వం అయితే? లీఫ్ ఇట్లా వస్తాయి, ఎక్కువ వస్తాయి. మొత్తం 5 వస్తాయా అండి? 7 వస్తాయా? 9, 11, 13 దాకా వస్తాయి. ఓకే, అది రేట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? అది కూడా అంతే? ఇది రేట్ ఎక్కువ. అది ఎంత పడుతుంది? 600. ఇది ఏకబిల్వం అయితే కనుక 700-800.
ఓకే. 700 అది వెనకాల మొక్క ఏంటండి? ఆ లీవ్స్ ఏమో డిఫరెంట్‌గా ఇది ఉన్నాయి. తంబాజీ అనేది కూడా ఆహా! తంబాజీ అనే బుషి వెరైటీ బ్లూ కలర్లో వస్తుంది. బ్లూ కలర్ ఫ్లవర్. ఉమ్. ఓకే. బాగుంది. చూడండి మందార మొక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మన ఇంట్లో పెట్టినా అంత పెద్దగా వస్తాయో రావో. అవి ఎలా అండి మొక్కలు? 70 రూపీస్ మేడం. 70 రూపీస్. కానీ మొక్క బాగుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మొక్క మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి. నాకు అలా అనిపించింది. మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇది బ్లీడింగ్ హార్ట్. బ్లీడింగ్ హార్ట్లో పర్పుల్ అండి. పర్పులా రెడ్? పర్పుల్ రెడ్. పర్పుల్ రెడ్ రెండు కాంబినేషన్ ఉన్నాయి. ఇది వైట్ రెడ్. ఇది వైట్ రెడ్ పర్పుల్ రెడ్. వావ్. ఇది జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదండి. ఇది వైట్ వచ్చేసి ఇక్కడ రెడ్ వస్తుంది. ఉంది దీనికి ఇక్కడ. ఓకే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి. వైట్ వచ్చి రెడ్ వస్తుంది, ఇది పర్పుల్ వచ్చి రెడ్ వస్తుంది. ఇవి ఎట్లా పడుతున్నాయండి ప్లాంట్? ఇది 60 రూపీస్. 60 రూపీస్. ఇవి ఫ్యాషన్ ఫ్లవరా? ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్లవర్ అండి. అదే మన రాఖీ ఫ్లవర్ అంటాం కదా. వైలెట్ పింక్ రెండు ఉన్నాయి. వైలెట్ పింక్ ఫ్లవరింగ్ లేదు కానీ మొగ్గలు ఉన్నాయి. అదెంత ఉందండి? అవి కూడా 60. 60. ఓకే. నెక్స్ట్ మొక్కలు చూద్దాము. మందారాలో ఎన్ని కలర్స్ అన్న? 20 కలర్స్ దాకా. 20 కలర్స్ వరకు ఉన్నాయంట అండి. నాటువి ఎన్ని ఉన్నాయి? నాటి 4 వెరైటీస్ ఉన్నాయి. 4 వెరైటీస్ ఉన్నాయి. ముద్ద వెరైటీ ఉందా? జూకా మందారం ఉంది. జూకా మందారం కూడా ఉందా? లాంటన్ మందారం, జూకా మందారం. లాంటెన్ కూడా ఉంది. లాంటన్ వేరు, జుమ్కా వేరా? రెండు వేరు వేరా? వేరే. ఒకసారి చూపించండి. పూలు ఉన్నాయా? జూకా మందారం అంటేనే ఇట్లా పూలో పువ్వు వస్తుంది. ఆహా, ఫ్లవర్లో ఫ్లవర్ ఉందండి. ఇది జూకా మందారం అంట. లాంటన్ మందారం అంటే ఓకే. పత్తి మందారం కూడా ఉందా అండి? పత్తి లేదు, ఇది మిర్చి మందారం ఉంది. మళ్ళీ మిర్చి మందారం ఉంది. ఓకే. ఇక్కడ నాటు గులాబీ ఉంది చూడండి ఎలా ఉన్నాయో కలర్. ఓ కుచ్చుకుందండి, షార్ప్గా ఉంది. ఇది ఎంత పడుతుంది మనకి మొక్క? 40 రూపీస్. 40 రూపీస్. ఓకే. డైసీ ఫ్లవర్. డైసీ ఫ్లవర్. ఓకే. ఇది ఎంత పడుతుందండి మొక్క? ఇది 40 రూపీస్. 40 రూపీస్. ఇది రోజ్మేరీ. రోజ్మేరీ ప్లాంట్ అండి. ఇది రోజ్మేరీకి ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, చూపిస్తాను. ఇది స్టెమ్ తోటి వస్తుందా అండి? ఇది వస్తుంది. వస్తుంది. ఎంత పడుతుందండి అది? ఇది 80 రూపీస్. 80 రూపీస్. ఇది మార్చ్ పత్రి. మార్చ్ పత్రి అండి, మనకి ఫ్లవర్స్లో కడతాం కదా అది. ఓకే. పపాయ. 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 ఓకే. ఇది ఇదే మొక్క అండి? ఇది టెర్మేలియా. ఈ మొక్కలు పెద్ద అది. ఇప్పుడు ఇందాక చూసిన చిన్న మొక్కే ఇంత పెద్ద మొక్క అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ లోటస్ చూడండి, ఫ్లవరింగ్ లేదు కానీ చాలా హెల్దీగా ఉన్నాయి. వైట్ కలర్ అంట. బాల్ వెరైటీ. బాల్ వెరైటీ అంటే ముద్దగా వస్తుందా? ఓకే. చిన్న పాటలో కూడా వస్తుంది. చిన్న పాటలో కూడా వస్తుందంట. ఓకే. ఇవ్వండి సన్ రోజ్. సన్ రోజ్. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్. 2 కలర్స్. ఆరెంజ్ అండ్ పింక్. ఆరెంజ్ అండ్ పింక్ ఉందండి. నెక్స్ట్ అది అల్మండా క్రీపర్. అల్మండా క్రీపర్. అది రాత్ కిరాణి. 60 రూపీస్. ఓకే. ఇటు వచ్చేసి అది కాగడ మల్లెలో పింక్ కార్డ్ వస్తుంది. ఇది ఓకే. బాగా వస్తాయి కూడా. ఇవేం మొక్కలండి? ఇది మారేడు. మారేడు. మారేడు త్రిబిల్వం సేమ్ ఉందండి మొక్క. ఒకటే రెండు ఒకటేనా? బిల్వం అనేది సంస్కృతం, మారేడు అంటే తెలుగు. ఓ అవునా. ఇప్పుడు దానికి కాయలు వస్తాయా? వస్తాయి. ఓకే. బేల్ అంటారు. బేల్ పత్ర అంటారు సంస్కృత్ లో. కూడా వస్తుంది. ఆహా. ఇవి వచ్చేసి సింగిల్ పెటల్. సింగిల్. ఓకే. మళ్ళీ అగైన్ లోటస్ అండి. ఇక్కడ మనకి బోన్సాయి అవి తెలుసు కదా, మీకు అవి ఏం చూపించట్లేను. ఇక్కడ చూడండి బోగన్విల్లాలో వెరిగేటెడ్ డబల్ కలర్ వస్తుంది, వైట్ అండ్ పింక్. ఫ్లవర్ వైట్ పింక్ రెండు వస్తాయి దీంట్లో. ఓకే. ఇది విత్ పాట్తో ఉండే. ఓకే. అది ఎంత పడుతుంది ప్రైస్ మనకి? 1000 రూపీస్. ఓకే. చిన్న మొక్క కూడా ఉంది, 80 రూపీస్లో కూడా ఉంది. ఇది సేమ్ డబల్ కలర్. ఇవి అండి వడీలియా అంటారు. వడీలియా. ఇవి మనకి గ్రౌండ్ కవర్లో పండిస్తాయి. ఓకే. ఇవి మనకి అడవులలో బాగా దొరుకుతాయి కదండి అవి. అవి చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉంటుందా? అది వచ్చేసి ఓమా అండి. అవి చూద్దాం అక్కడ ఏమున్నాయి. మెడిసినల్ ప్లాంట్స్ అనుకుంటాను కదండి. ఓమాకు, తర్వాత రణపాల. ఆ పెద్ద మొక్క అండి? అది సింగపూర్ చెర్రీ. సింగపూర్ చెర్రీ. చూడండి ఇదే
ఇదా అండి? ఇది తింటారా? సింగపూర్ చెర్రీ అంటారు చూడండి, అక్కడ చిన్నగా ఉంది మొక్క, ఇక్కడ పెద్దగా ఉందండి. బాగుంది, ఒకటి తిన్నానండి, బాగుంది, మళ్ళీ తీసుకొని తింటున్నాను. చాలా బాగుంది, ఎంత స్వీట్గా ఉందంటే అసలు రియల్లీ ఈ టేస్ట్ ఎలా కంపేర్ చేయాలో తెలియట్లేదు, కానీ బాగుంది. నెక్స్ట్ మొక్క అండి, ఏకబిల్వం పెద్ద మొక్క ఉంటుంది. ఏకబిల్వం పెద్ద మొక్క కూడా ఉందా? దీనికి ఇది ఫ్లవరింగ్ అండి? ఫ్లవరింగ్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అవునా, తెంచొచ్చా? లీఫ్లో వస్తుందా, ఫ్లవర్లో? లీఫ్ కాదు, ఫ్లవరింగ్ వచ్చినప్పుడే స్మెల్ వస్తుంది. లేదండి, లీఫ్లో కూడా ఉంది స్మెల్. లీఫ్లో స్మెల్ ఉంది, డిఫరెంట్. మన బత్తాయి అట్లా స్మెల్ ఉంటుంది కదా, అలా ఉంది. ఇక్కడ చూడండి, మనం ఒక మంచి వనంలోకి వచ్చేసినాం. లోటస్ కొలన్ అంటాం కదా, కొలల్లో వచ్చాము. ఇది డార్క్ రెడ్, అది చిన్నది. ఓకే, అది ప్రైస్ ఎంత ఉందండి? 600. ఇవి ప్రస్తుతానికి ఇది లేదు, ఎక్కువ పెటల్స్ వచ్చాయి వాటర్ లిల్లీ, ఇది ఇంకా రెడీ కాలేదు. ఓకే, ఇవన్నీ కూడా లోటస్లో వాటర్ లిల్లీస్ ఉన్నాయండి. అక్కడ ఉంది ముద్ద పువ్వు, బాల్ వెరైటీ అన్నారు కదా, అక్కడ వైట్ ఉంది చూడండి, చూపిస్తాను. సరస్వతి కమలం అంటాం కదా, ఇదే అంతేనా అండి? సరస్వతి కమలం అంటారు కదా దాన్ని. వైట్ పింక్ రెండు వస్తాయి దీంట్లో, ఇంకా వేరే కలర్స్ ఉండవు. ఓకే, బాల్ వెరైటీ. ఇది ఎంత అన్నారు ప్రైస్? 600. ఇంకా చాలా ఉన్నాయండి, ఎన్ని కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవేంటండి? ముసండా అంట అండి. దీంట్లో 2-3 కలర్స్ వస్తాయి కదా, వైట్, రెడ్, పింక్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒకటే ఉందా అండి, ఇంకా ఉన్నాయా? రెడ్ అక్కడ ఉంది, రెడ్ పింక్. రెడ్ పింక్ అటువైపు ఉన్నాయా? ఓకే, ఇవన్నీ తులసి మొక్కలు. తులసి మొక్కలలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి? 5 రకాలు ఉన్నాయి. 5 వెరైటీస్. ఏమేమి ఉన్నాయండి? లవంగ తులసి, కర్పూర తులసి, మింట్ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. ఓకే, 5 ఉన్నాయంట అండి. ఎగ్జోరస్ తులసి మొక్క ఎంత ప్రైస్ ఎంత పడుతుంది? 20 రూపీస్. చిన్న ప్యాక్. పెద్ద ప్యాక్ అయితే ప్రైస్ డిఫరెన్స్ 30 రూపీస్. ఎగ్జోరాస్ అండి, మినీ డ్రాప్ వెరైటీ అంటాం కదా, అది. ఇది ఎంత ఉందండి మొక్క? ఈ సైజ్ అయితే 60 రూపీస్, అదే 100 రూపీస్. 60, 100. ఇది 100 అండి, ఇది 60. ఇదండి లావెండర్. ఫ్లవరింగ్ వెరైటీ కాదు, లావెండర్. ఓన్లీ లీఫ్లో. ఓకే, ఇవి నాటు అండి, ఇవి కరివేపాకు లేకపోతే హైబ్రిడ్? ఇవి చిన్న మొక్కలు కూడా అవేనా? సేమ్. ఇవి ఎంత పడుతున్నాయి? అవి చిన్న ఎంత పడుతున్నాయి? ఇది ఎంత పడుతుంది? చిన్నవి అయితే 25 రూపీస్, 50 రూపీస్. ఓకే, తెల్లీశ్వరి మొక్క అండి, చూడండి. ఇది ఎంత పడుతుంది సార్? 50 రూపీస్. ఇది లెజెస్టోమియా. చూడండి, పేరు ఎంత బాగుందో, అలానే ఫ్లవర్ కూడా అంతే బాగుంది. ఇవి ముసండాల కలర్స్, అది అల్మండా కలర్స్. ఓకే, బ్రింజాల్, బిస్కెట్, అల్మండా. ఓకే, చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇన్ని మొక్కలు మీకు చూపిస్తున్నాను. చాలామంది లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మనము ఇక్కడ నర్సరీకి వచ్చాము కదా, ఇక్కడ అడ్రస్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాము. రాజు గారు, ఇక్కడ లొకేషన్ ఎక్కడ ఉంది, ప్లేస్ ఎక్కడ, ఇవన్నీ మీరు ఒకసారి చెప్పండి. బిఎన్ రెడ్డి దాటిన తర్వాత ఫ్లైటెక్ ఏవియేషన్ బిల్డింగ్ అని ఉంటుంది మేడం, ఒక 1/2 కిలోమీటర్లో, దాని పక్కనే ఉంటుంది నర్సరీ. ఓకే, ఫోన్ నెంబర్ ప్లస్ లొకేషన్ ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి, అక్కడ ఒకసారి చెక్ చేయండి. చాలా మొక్కలు ఉన్నాయి, కామెంట్ కూడా చేయండి. ఏ మొక్క మీకు ఎలా అనిపించింది, అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నెక్స్ట్ మొక్క చూపించండి రాజు గారు. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ. ఇదేం మొక్క అండి? ఇది వైలెట్ కలర్ పూలు వస్తుంది చూడండి. ఇది త్రోట్ ఇయర్ ఉంటుంది. ఇది మొక్కనా క్రీపరా? మొక్కే. ఇది గోల్డెన్ సైప్రస్ కదండి. ఈ మొక్కలు అది పూటిక అంటారు. అదే బార్డర్స్ కి పెడుతూ ఉంటాము. ఇది వాల్ క్రీపర్. ఓకే, ఇది వచ్చేసి క్రోటన్. బ్లాక్ లిల్లీ. దీనికి ఫ్లవర్ వస్తుందా? పింక్ కలర్ వస్తుంది. వావ్, మీకు డిఫరెంట్ కలర్ లీవ్స్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోండి. మళ్ళీ అగైన్ రణపాల. ఇంకొకటి జామ మొక్క అండి. ఇది ఏం జామ అండి? వైట్ అలహాబాద్ వైటా లేకపోతే నార్మల్? ఓకే, ఇందులో ఇంకా ఉన్నాయండి? ఇది ఒకే మొక్క ఉందా? చాలా ఉన్నాయా? ఓకే, అవి కూడా చూద్దామండి ఒకసారి. సూర్యనామ్ చెర్రీ.
సూర్యనామ్ చెర్రీ అండి. ఇది ఎంత పడుతుంది సార్ మొక్క? ఇది 150. 150. ఈ సంవత్సరం వీటికి వచ్చినాయి ఫ్రూటింగ్ బాగా. ఫ్రూటింగ్ వచ్చిందా? ఓకే, ఫ్రూటింగ్ కూడా వచ్చిందంట అండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోకి వెళ్దాము, తర్వాత అటు వెళ్దాము. చూడండి ఇవన్నీ కూడా ఎడీనియమ్స్, చాలా పెద్ద పెద్ద బ్యాగ్స్లలో ఉన్నాయండి. సీడ్ పాట్స్ కూడా వచ్చాయి, అంటే మెచ్యూర్ ప్లాంట్స్ అన్నట్టుగా. ఇవి ఎంత పడుతున్నాయి రాజు? 200. ఎడీనియమ్స్ అయితే నాకు తక్కువ అనిపించాయండి ప్రైజెస్. ఒక్కసారి కామెంట్ చేయండి. ఆల్రెడీ సీడ్ పాట్స్ వచ్చాయంటే దాదాపు మెచ్యూర్ ప్లాంట్స్ ఇవి. ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎడీనియమ్స్లో? గ్రాఫ్టెడ్లో అయితే 4-5 రకాలు ఉన్నాయి, అయిపోయి వచ్చినాయి. ఓకే, ఇవి మామూలు ఆర్డినరీ అంటే సింగిల్ పెటలు వస్తాయి మనకి. ఇవన్నీ కూడా మనకి శంకుపూలు అంటారు కదా, నందివర్ధనం. మర్చిపోయా, నందివర్ధనం అండి. ఇన్ని మొక్కలు చూసేసరికి మతిమరపు వచ్చింది నాకు. చూడండి ఎన్ని ఉన్నాయో, నందివర్ధనం. ఇందులో డ్రాప్ వెరైటీ కూడా వస్తున్నాయి కదా, అవి ఉన్నాయా? ఓకే, డ్రాప్ వెరైటీ కూడా ఉన్నాయంటండి. ఇవి పెద్ద మొక్కలు. ఇది టికోమాలో ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు ఉన్నాయి. టికోమా ఎంత పడుతుంది సార్ ఇది? చిన్న కవర్ అయితే 50 రూపీస్, పెద్ద కవర్ అయితే 100. ఓకే, ఇవి వచ్చేసి మీకు తెలిసిందే కదా, ఇవి పార్కులలో లేకపోతే లాన్లో అలా పెట్టడానికి. క్రిసినా ట్రాకు అంటానండి. నెక్స్ట్ బోగన్ విల్లాలో అగైన్ ఇంకొక కలర్. ఇదేం మొక్క అండి? ఫైకస్ వెరైటీస్. ఫైకస్ కొంచెం బోన్సాలా చేసుకోవడానికి. ఓకే, ఇది ఎంత పడుతుంది ఫైకస్? 80 రూపీస్. 80 రూపీస్. ఇదండి? ఇది పాక్ స్టైల్ పేరున అంటారు. ఓకే, ఎగ్జోరా ఎల్లో. ఎగ్జోరాలో ఎల్లో, కాకపోతే ఏంటంటే అది గ్రాఫ్ట్ వెరైటీ కాదండి, నార్మల్ వెరైటీ కదండి అది రాజు గారు? ఓకే, నార్మల్ వెరైటీ. టచ్ మీ నాట్ చూపించండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆడుకుందాం. ఇక్కడ చూడండి, సిగ్గుపడే మొక్క అంటారు దీన్ని, షర్మిలా ప్లాంట్. చూడండి ఎంత సిగ్గుపడుతుందో ఇది. కాకపోతే దీని లీవ్స్, స్టెమ్, ఫ్లవర్ అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయని విన్నాను. ఇది నిజమా కాదా అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నాటులో లైట్ బేబీ పింక్ అండి. చూసారా, ఇందాక మనం అడిగాం కదా, సాఫ్ట్ ఫంగిసైడ్ ఇక్కడ స్ప్రే చేసి ఉంది మొక్కల పైన. అందుకే నర్సరీలలో మొక్కలు అనేవి ఫ్రెష్గా గ్రీన్గా ఉంటాయి, పెస్ట్ లేకుండా. మనం ఏంటంటే ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి మనము కొంచెం ఇవి కెమికల్స్ ఇవ్వడానికి భయపడుతూ ఉంటాము. చూడండి ఎంత అందంగా ఉందో పువ్వు. పూల మొక్కలకి ఇవ్వచ్చు మేడం కొంచెం మందులు అయ్యి, ఫ్రూట్స్కి అలా ఇవ్వకపోతే బాగుంటుంది అని అంటున్నాను. ఇది దేవగన్నేరు కదండి? దేవగన్నేరు రెడ్ కలర్. ఇది దేవగన్నేరులో రెడ్ కలర్ అండి. చూడండి డార్క్ రెడ్ కలర్. వచ్చినప్పటి నుంచి కళ్ళు మొత్తం దీనిపైనే ఉన్నాయి నాకు. ఎంత అందంగా ఉందో మొక్క. మీరు తీసుకెళ్తా అంటే ఇది గిఫ్ట్ ఇస్తాం మీకు. చూసారా అండి, నేను ఎలాగో మోసుకెళ్ళాను అనేసి మీకు గిఫ్ట్ ఇస్తాను మేడం, మీరు తీసుకెళ్తా అంటే అంటున్నారు. ఫైకస్ వెరైటీలో వెరిగేటెడ్ అండి. ఇది మీరు ఏమంటారు, బోన్సాయ్ చేసుకోవడానికి బాగుంటుంది మొక్క. ఇది ఎంత పడుతుంది రాజు గారు? 120. ఇదేం మొక్క అండి? నల్లాకుల మొక్క. అరాంతం. నల్లాకుల మొక్క అంటారు కదా, అది ఉందా? అది వేరే. ఓకే, ఇదేం మొక్క? అలకేషియా. ఉసిరి చెట్టు కదా, ఉసిరి మొక్క. పప్పు ఉసిరి, నార్మల్ ఉసిరి ఉందా అండి? ఓకే, అవి కూడా చూద్దామండి. ఇది మనకి సంపెంగి మొక్క అండి, క్రీమ్ కలర్ అండి. ఇది ఎంత పడుతుంది? 350. బ్యాక్ సైజ్ ఏముందండి? 13x13. దీంట్లో సంపంగిలో గ్రాఫ్టెడ్ ఏమైనా ఉంటుందా? గ్రాఫ్టెడేనా? గ్రాఫ్టెడ్ మొక్క అండి, మనకి టెర్రస్ పైన ఇంట్లో పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, మళ్ళీ అగైన్ అదే ఫ్లవర్స్. ఇందులో రెడ్ ఉందండి, చూడండి 2 కలర్స్. లీఫ్ కూడా బ్లాక్ వచ్చి రెడ్ కలర్. లీఫ్ డిఫరెంట్గా ఉండాలి, గార్డెన్లో మంచి లుక్ రావాలి అనుకుంటే ఇలాంటి మొక్కలు తీసుకోవచ్చు. ఇది అంతా కూడా ఇండోర్ సెక్షన్ అండి. ఒక్కొక్క రో తీయాలి అంటే నాకు కుదరదు, మీకు కూడా టైం చాలా ఎక్కువగా అయిపోతుంది. అందుకనే ఓవరాల్గా చూపిస్తున్నాను. పామ్ ట్రీస్ ఉన్నాయి, సింగోనియం ఉంది, బెడ్ ఆఫ్ ప్యారడైస్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మాన్స్టెరా ఉంది, నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా మొక్కలు ఉన్నాయండి. ఇది ఉంది అది లేదని కాదు. ఇక్కడ ఈ బుష్, అరేలియా బుష్ కూడా ఉంది, తర్వాత సింగోనియం ఉంది, లాలీపాప్ అంటున్నారు దాన్ని, లాలీపాప్ కూడా ఉంది, తర్వాత ఎల్కోనియా మొక్కలు కూడా ఉన్నాయండి. ఎల్కోనియాలో ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్ ఫ్లవర్? 4 కలర్స్. 4 కలర్స్ ఉంది. ఎంత పడుతుంది అది?
120 నుంచి 200 దాకా ఉన్నాయి మేడం. ఇండోర్ ప్లాంట్స్ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, ఎండింగ్ ప్రైస్? 50 రూపీస్ నుంచి ఉన్నాయి మేడం. 50 రూపీస్ నుంచి అప్ టు 60 రూపీస్ నుంచి 1000 రూపాయల దాకా ఉంది. 1000 రూపీస్ వరకు కూడా ఉన్నాయంట అండి. 50 రూపీస్ నుంచి మొదలుకొని 1000 వరకు కూడా ఉన్నాయంట. మీరు రండి, ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేయకుండా అసలు మీకు ఏమీ అర్థం అవ్వదండి. విజిట్ చేయండి, మొక్కల్ని చేతితో పట్టుకొని చూసుకోండి, హెల్తీగా ఉంటేనే తీసుకెళ్ళండి. సార్ మీకు ఇంకొక విషయం ఇక్కడ అడగాలి మా వ్యూవర్స్ కోసము. ఇప్పుడు ఎక్కువ మొక్కలు తీసుకున్నారనుకోండి, ఏమైనా రేట్ ఏమైనా తగ్గిస్తారా? డిస్కౌంట్ ఇస్తాం. డిస్కౌంట్ ఎంతవరకు ఇవ్వచ్చు? 10% అయితే ఇస్తాం. మా వ్యూవర్స్ యాక్చువల్గా ఎక్కువనే చెప్పము, ఇంకా మీరు చెప్తే ఇంకో 10% వింటున్నారా అండి? మన వ్యూవర్స్ కోసం ఒక 10% డిస్కౌంట్ ఇస్తారంట. రండి, విజిట్ చేయండి. నర్సరీ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో మీ మాటల్లో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి నేను రిప్లై చేస్తాను. ఈ లొకేషన్ మాత్రం మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. ఇన్ కంటిన్యూషన్ వీడియో కూడా ఇంకొకటి వస్తుందండి, అది కూడా ఒకసారి తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అంతవరకు బాయ్ అండి.